ఇక వాళ్ళు పరస్పరం ఒకరిపైన ఒకరు వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వీళ్ళ మీద, వీళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మీద ఉమ్, అవి జరుగుతున్నాయి. కానీ ఇంతకుముందు వాస్తవం అయితే పెద్దసారి చెప్పినట్టు నిజంగా ఈ నిఘా సంస్థలు కానీ వీళ్ళు కానీ పలచబడేటువంటి పరిస్థితులే ఉన్నాయి. అట్లా కాకపోనుండే అది అది మంచిది కూడా కాదు. ఎందుకంటే ఉమ్, గవర్నమెంట్ లో ఎవరుంటే వాళ్ళు వాళ్ళ తొత్తుగా పనిచేయడం అవి కూడా మంచి పద్ధతి కాదు. ఉమ్. నిజాయితీగా ఉండాలి. అయితే మీ ప్రమేయంతో జరుగుతున్నాయి అంటున్నారు అంతేనా? ఇండైరెక్ట్ గా వీళ్ళే కదండి. ఎవరి ప్రాంతంలో జరిగినా ఏం జరిగినా కూడా అంటే ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ కన్సర్న్లోనే దాడులు జరుగుతున్నాయి అంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది సార్ దీంట్లో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఏమండి మన బిఆర్ఎస్ ఇంటర్నల్ నాయకుల గా గారికి ఇంటర్నల్ గా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్లు కూడా ఉమ్, ఇక్కడ కొంతమంది ఐపీఎస్ లను ఐఏఎస్ లను వీళ్ళందరూ కూడా రాత్రికి రాత్రే చేంజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు ఏంటంటే ఈ అధికారుల పైన అంటే వాళ్ళు పెత్తనం ఉందని వీళ్ళ ఇట్లా చేసుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళని కూడా పలచబడే విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నట్టే వారి పనితనాన్ని వారికే విడిచిపెట్టాలి తప్ప ఇలా జోక్యం ఉండకుంటే బాగుంటది. ఎందుకంటే పరిపాలన అనేది ఈ వాళ్ళ సౌలభ్యం కొరకు ఏ పార్టీలైనా చేసుకుంటాయి, అది వేరు. కానీ అధికారులను వాళ్ళను తిప్పుకొని వాళ్ళని కొద్దిగా ఇప్పుడు ఒక అధికారి ఉంటాడు, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టుకుంటారు, మళ్ళీ బీజేపీలో వాళ్ళని తీసేస్తారు, బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళని పెట్టుకుంటారు. ఇలాంటి పద్ధతి ఇలాంటి జరుగుతున్నాయి. సార్ వీళ్ళ అధికారుల గురించి మాట్లాడదు సార్. కంప్లీట్ చేయను చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. నేనేమంటున్నా సార్, ఈ సంస్థలన్నీ కూడా స్వయం ప్రాతిపదికగా వాళ్ళు నిజాయితీగా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటే పర్లేదు. నిన్నటి రోజున ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వాళ్ళు తెల్లారే దాడులు జరుగుతాయి. నేను మొన్న అంటే ఇట్లా చూస్తున్నాం మనం. ఇవన్నీ మనం అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇవన్నీ 100% కరెక్ట్ సార్. ఇప్పుడు మా దగ్గర గంగుల కమలాకర్ మంత్రి గారు ఏదో ఒక విషయంలో బీజేపీని ఒక విమర్శ చేయగానే తెల్లారి ఆయన మీద ఐటీ దాడులు, తర్వాత ఆయన వేరే దేశంలో ఉంటే కూడా మొత్తం సీజ్ చేసి, ఇవన్నీ కొంచెం ఇవన్నీ అంటే ఆయన దగ్గర ఏం దొరకలే ఏం కాలే కానీ పుట్టిగానే ఇట్లా భయభ్రాంతులకు గురి చేసినట్టు